అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ వంట. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో అండి. సో నేను ఈ ఛానల్ ఎందుకు ఓపెన్ చేశాను అంటే, నాకు వచ్చే వంటల్లో కొద్దో గొప్ప కొంచెం బాగానే చేస్తా, అది మీకు అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశానండి. బ్యాచులర్స్ కానీ, కొత్తగా వంట చేస్తున్న వాళ్ళు కానీ, ఏదైనా తెలియని వంట స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో దీన్ని లైక్ చేసి, కామెంట్స్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నానంటే, కీమా కర్రీ అండి, గోట్ కీమా కర్రీ. సో ఇది చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? సో నేను ఫస్ట్ ఏం చేశాను, 2 ఆనియన్స్ కట్ చేశాను. 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నా, మీకు కావాలంటే స్మాల్ ఆనియన్స్ ఒక 3 అలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ 5 to 6 తీసుకోండి. అండ్ టొమాటోస్ నేను స్మాల్ టొమాటోస్ తీసుకున్నా, సో నేను 2 తీసుకున్నా. మీరు 1 బిగ్ టమాటో తీసుకున్నా ఫైన్. అండ్ కొత్తిమీర కూడా అలానే కట్ చేసుకోండి, మింట్ కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. గోట్ కీమా వచ్చేసి మంచిగా వాష్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకోండి. మీరు ఎంత విశాలంగా ఉన్న బాండీ తీసుకుంటే అంత మంచిగా కుక్ అవుతుంది కీమా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోల్ బిర్యానీ మసాలా మీరు మంచిగా వేసుకోండి. దీంట్లో ఏమైనా మీకు స్కిప్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నేను ఇది మంచి ఫ్లేవర్కి అండ్ టేస్ట్కి బాగుంటుందని వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, మింట్, కొత్తిమీర. ఇవే ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకుంటే ఆ స్మెల్ కానీ అరోమా కానీ చాలా మంచిగా పడుతుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి నేను దీంట్లో వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టైం కొంచెం పట్టినా ఓపిక్గా చేసుకోండి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిటికెడు సాల్ట్ అండ్ కొంచెం పసుపు స్టార్టింగ్లో వేసుకుందాం, కావాల్సి వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఒక గోల్డెన్ కలర్ లాగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. అప్పుడే మీరు రుబ్బుకొని వేసుకున్నది అయితే ఇంకా బాగుంటుంది, లేదు మీరు స్టోర్ చేసుకున్నది వేసుకున్నా బాగుంటుంది. సో అది మంచిగా వేసుకొని అది బాగా మిక్స్ అయినట్టు చేసుకోండి. అది కొంచెం లైట్గా అంటుకుంటుంది అడుగు, అప్పుడే అది మంచిగా ఫ్రై అయిందని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదా, అది వేసి అది మంచిగా కలిపి నేను మూత పెట్టుకున్నా కాసేపటి వరకు. అది మూత తీసిన తర్వాత మీకు ఇలా వాటర్ పైకి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే స్మాష్ చేసుకోవాలి, లేదంటే ముద్దగానే ఉంటుంది. మీరు స్మాష్ చేసుకుంటే అంత పొడిలాడుతూ ఉంటుంది. సో మంచిగా స్మాష్ చేసుకొని ఒక 15 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూత తీసాక 1 స్పూన్ కారము లేదా 2 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను. మీరు ఎంత కావాలంటే ఎంత తింటారో అనుకుంటే అంత వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న 2 టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. అవి వేసుకున్నాక ఒక కొంచెం కప్ ఆఫ్ స్మాల్ వాటర్, హాఫ్ గ్లాస్ వేసుకోండి. అది వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టండి. అది మంచిగా కుక్ అయ్యి ఇప్పుడు వస్తుంది స్మెల్. నేను ఇందాకలో ఎందుకు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలన్నానో ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 1 స్పూన్ కొరియండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ కూడా వేద్దాం. ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కసూరి మేతి, అదే మెయిన్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అది నేను వేసుకొని కాసేపు మిక్స్ చేసి 2 to 4 minutes నేను లిడ్ పెట్టా, అది మీకు చూపించలేదు. అండ్ నెక్స్ట్ తీసాక గరం మసాలా వేసి మళ్ళీ మిక్స్ చేసి కొంచెంసేపు లిడ్ పెట్టండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని పెట్టుకుంటే మన ఎమ్మీ కీమా కర్రీ రెడీ. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, నేను ఏమైనా తప్పుగా చెప్పినా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.